अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। राजेंद्र नगर बुधवेल में एक धरना मुनज़्ज़म किया गया। बीजेपी पार्टी वर्कर्स की जानिब से पानी के मसाइल को लेकर ये धरना मुनज़्ज़म किया गया। धरना HMWS ऑफिस के पास मुनज़्ज़म किया गया। इस मौके पर कॉरपोरेटर शुक्ला श्रीनिवास रेड्डी, सीनियर लीडर श्रीधर और दीगर सीनियर लीडर्स भी मौजूद थे। మీద ప్రేమతో కాదు అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా గట్టిగా మేము చెప్తున్నాం। ఈ విషయాన్ని దాదాపు 5 డివిజన్లకు సంబంధించి మహాధర్నా కార్యక్రమం పెట్టారు। ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఇవాళ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఎండాకాలంలో వచ్చినటువంటి మంచినీటి ఎద్దడి కొరకు ఇటు మంచినీటి ఎద్దడిని తొందరగా పరిష్కారం చేసి ప్రజలకు మంచినీటిని సరఫరా సక్రమంగా ఇవ్వాలని చెప్పి ఇవాళ ఉజ్వల్లో ఉన్నటువంటి GM దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు। అట్టి ధర్నా కార్యక్రమానికి స్పందించి తప్పకుండా పరిష్కారం చేస్తామని GM గారు విన్నవించడం జరిగింది। కానీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎండాకాలానికి ముందుగానే రూపకల్పన చేసుకోండి, వాటర్ సమస్య రాకుండా ఎక్కడి నుంచి అయితే వాటర్ తీసుకొచ్చి మనం భాగ్యనగరానికి దాదాపుగా భాగ్యనగరం 1 కోటి జనాభా దాటిపోయింది। అప్పుడు ఉన్నటువంటి ఎప్పుడో 1947లో ఉన్నటువంటి ప్రణాళికలు, గతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రణాళికలను అప్పుడు ఉన్నటువంటి పైప్ లైన్ సిస్టమ్ తోటే ఈ జనరేషన్కి ఇవ్వాలంటే చాలా పాపులేషన్ పెరిగిపోయింది। కొత్త పట్టణాలు అయినాయి, కొత్త కాలనీలు అయినాయి, హైరేజ్ బిల్డింగ్స్ అయినాయి, కాలనీస్ వచ్చినాయి, విల్లాస్ వచ్చినాయి, పెద్ద ఎత్తున చాలా గ్రోత్ పెరిగినటువంటి ఏరియా రాజేంద్ర నగర్ నియోజకవర్గం। కావున ఇట్టి నియోజకవర్గం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నిధులతోటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఖజానా నిండుతుంది। ఇక్కడ ఉన్నటువంటి పొలాలను అమ్మి ఖజానా నింపుకొని ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కు జీతాలు ఇచ్చే పరిస్థితి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ భూముల అమ్మకానికి బ్రోకరిజం చేయడానికే ప్రభుత్వం పనిచేస్తుంది తప్పించి ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పనులు ఏవి గిట్ట నిర్వర్తించట్లే। మూసీని ప్రక్షాళన చేసి నేను డల్లాస్ అంటాడు, ఒక ఆయనేమో ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్ళు లాపుతున్నాడు, ఆయన ఎక్కడో పోయి ఫామ్ హౌస్లో వాడుకున్నాడు, ఈయనమో జర్మన్, జపాన్, సింగపూర్ అంటూ టూర్లు, విదేశాల టూర్లు చేస్తున్నాడు। ఎందుకయ్యా విదేశ టూర్లు అంటే నిధులు తీసుకురావడానికి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి, అది కాదు చేసే ఉద్దేశం, చేసే పని ఇక్కడ ఉన్నటువంటి దాచుకున్న డబ్బును తీసుకెళ్లి విదేశాల్లో దాచుకోవడానికి ఆయన విదేశాల్లో అదేవిధంగా ఏదైతే డ్రైనేజ్ లైన్ సమస్యలు ఉన్నాయో వాటి గురించి పరిష్కరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరియు భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తాం। ఎందుకంటే గతంలో అధికారులకు ఎన్నోసార్లు దీనికి సంబంధించిన రిప్రజెంటేషన్స్ కావచ్చు లేదా సమస్యలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి దయచేసి, ఎందుకంటే ఎండాకాలం మొదలైంది, ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మంచినీటి లేక। ఒకప్పుడేమో గతంలో ఉన్న దరిద్రపు ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో ఆలోపు ఉన్న ఈ శివార్ ప్రాంతంలో ఉన్న డ్రైనేజ్ తీసుకొచ్చి అప్పుడు ఆ డ్రైనేజ్ సమస్యలతో ఆల్రెడీ జనాలు కొట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ మంచినీటి ఎద్దడితోనే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు। కాబట్టి వీటిని వెంబడే పరిష్కరించాలి। ఎన్నిసార్లు ప్రజలు ఈరోజు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఈ యొక్క చాతగాని ప్రభుత్వం, అసమర్థత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈ యొక్క అసమర్థత అధికారులు అనాలా లేకపోతే ఈరోజు వీళ్ళ నిర్లక్ష్యం వైఖరి అనాలో కానీ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు। చూస్తా ఉన్నాం కేవలం రాజేంద్ర నగర్ సర్కిలే కాకుండా బందగూడ మున్సిపాలిటీ కావచ్చు, నాసిక్ మున్సిపాలిటీ కావచ్చు, మణికొండ మున్సిపాలిటీ కావచ్చు, ఎక్కడ చూసినా ఈరోజు అపార్ట్మెంట్ల వాళ్ళు, పేద ప్రజలు, మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా 5,000, 6,000, 10,000 పెట్టి ట్యాంకులను కొనుక్కొచ్చి తాగే పరిస్థితి ఇప్పుడు ఏర్పడితే మళ్ళీ రేపు అసలు రానున్న రేపు ఇంకా ముందుకు రానున్న కాలంలో ఏం పరిస్థితి అనేది కూడా గ్రహించాలి। కాబట్టి మేము అధికారులను కూడా కోరుతా ఉన్నాం, ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం, ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు కూడా మేము హెచ్చరిస్తాం। మీరు తక్షణమే ప్రజల సమస్యలు, మంచినీటి సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యమం ఉద్రిక్తంగా మారబోతా ఉంది। రేపు అవసరమైతే ఇక్కడ ఉన్న శాసన ప్రకాష్ గౌడ్ ఇంటిని కూడా ముట్టడి చేయడానికి భారతీయ